గత గడిచిన వారం అంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున మనమందరం కూడా కాసి కాపాడుతూ ఈరోజు మనమందరం కూడా సంఘంలో కూర్చుని ఆయన స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం ఆయన ఇచ్చినది కాబట్టి ఆయన ఎంతైనా మనం గణపరచాలి, స్తుతించాలి. మనం ప్రతి వారం అనుకున్నట్టుగా ఆరాధన అనేది పాట పాడుకునేది కాదు, భోజనాలు పెట్టుకునేది కాదు, పాటలు వేసుకునేది కాదు. ఆరాధన అనేది క్రైమ్తో కూడేది. ఆ క్రైమ్ మన జీవితంలో జీవించే జీవితంలో అది వ్యక్తిగతంగా మనం నష్టపోవాలి. అది దేవునికి ఇష్టం. ఈ భూ సంబంధమైనది ఏదైనా సరే మనం ఆశపడేది ప్రతిదాన్ని కూడా మనం విడిచిపెట్టుకుంటూ దేవుని కోసం నిలబడుతూ దేవుని కోసం మనం త్యాగంగా మనకి ఇష్టమైనది మనం విడిచిపెట్టుకోవడమే దేవునికి ఆరాధన. ఏ విషయంలో అయితే దేవునికి మనం సన్నిహితంగా ఉండలేకపోతున్నామో అది దేవునికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక భార్యాభర్తలు ఒకరినొకరు అన్యోన్యతగా ఎలాగైతే ఆ యొక్క సంసార బాధ్యతల గురించి ఒకరికొకరు భారం కలిగి ఉంటారో అలాగే క్రైస్తవ జీవితం జీవించే వారు ఎవరైనా సరే దేవుని పట్ల భారం కలిగి నేనేం చేస్తే దేవునికి అర్పణగా ఉంటుంది, నేనేం చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటుంది, నేను ఎలా జీవిస్తే దేవునికి అది అర్పణ ఉంటుంది అనే అంశాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి గణపరచాలి, సంతోషపెట్టాలి. దేవుని గణపరచాలి, సంతోషపెట్టాలంటే దేవుడు మనం పాటలు పాడితే సంతోషపడతాడా? మన ప్రాణాలైతే ఇష్టపడి సంతోషపడతాడా? అలాగని మనం మందిరాల్లో భోజనాలు పెట్టుకుంటే సంతోషపడతాడా? అవేమి దేవునికి అవేమి అంశాలు. ఎందుకంటే అవి దేవుడు మనకు అనుమతిస్తే, దేవుడు మనకు కలగజేస్తే మనం సంఘంలో చేసేవారు. దాంట్లో ఆయనకి తృప్తిగా ఏమీ లేదు. ఎప్పుడైతే మన యొక్క ఇష్టాన్ని మనం చంపుకుంటామో, మన క్రియలు మనం విడిచిపెట్టుకుని దేవుని కోసం నిలబడతామో, దేవుని కోసం త్యాగం కలిగి ఉంటామో అది దేవునికి ఇష్టం, అది ఆరాధన. అలాగని దేవుణ్ణి మనం మందిరంలోనే ఆదివారమే కూడుకోవాలనేది కాదు. ఒక ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఆరాధన మన జీవితంలో ఆరాధన మొదలవుతున్నప్పుడు తిరిగి ఆ జీవితాన్ని మరి ఆదివారం ఉదయం 9 గంటలు మనం వచ్చినప్పుడు దేవునికి వచ్చే అర్పణ, అది అర్పణ అయి ఉండాలి. అది మన జీవితంలో కొనసాగిన జీవితం, అది అర్పణ అయి ఉండాలి. అంతేగాని నమ్మకంగా అందరూ ఆదివారం ఆరాధిస్తారు, నేను ఆదివారం దేవుని ఆరాధిస్తాను అనేది ఆరాధన కాదు. దేవుని పోయిన వారం మనం తెలుసుకున్నట్టుగా దేవుని నువ్వు ఎక్కడి నుంచి ఆరాధించడం అనేది కాదు. నువ్వు ఎక్కడి నుండి దేవుని ఆరాధిస్తే అక్కడే దేవుని అంగీకరిస్తావు. మన ఇష్టపూర్వకంగా మన ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించినప్పుడు మనం ఎక్కడి నుండి ఆరాధించినా అని ఆరాధిస్తాడు. అంటే ఏంటి? ఎక్కడి నుండి బాగా పడుకుంటామా? కాదు. మన జీవించే జీవితంలో ఏమైతే దేవునికి ఇష్టమో దాన్ని కొనసాగించు. మనం ఎప్పుడునైనా చేయొచ్చు, మనం ఏ పని చెప్పుకున్నప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. కానీ మనం ఆదివారం మందిరంలో వచ్చి దేవుని ఆరాధించాలనేది కాదు. కాబట్టి దేవుని మనం ఎందుకు పెట్టి ఆరాధించాలి? దేవుని మనం ఎందుకు ఆరాధించాలి? ఆయన మన పట్ల, కుమారుడు పట్ల తండ్రి జాలిపడినట్టుగా జాలిపడుతున్నాడు. కాబట్టి మనం ప్రయాసపడి విఫలమైపోయినప్పుడల్లా దేవుడు జాలిపడుతున్నాడు మన పట్ల. అరే నా బిడ్డలు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, నాతో వాళ్ళ సంభాషణ ఎప్పుడు అని దేవుడు జాలిపడుతున్నాడు. 103వ కీర్తన పేజీ నెంబర్ 505, 103వ కీర్తన
పేజీ నెంబర్ 505 103వ కీర్తన. పేజీ నెంబర్ 505 103వ కీర్తన 10-11 వచనాలు. మన పాపమును పెట్టి ఆయన మనం తీర్పు తీరిస్తే ఏదో మనం మర్చిపోయేవారు. మన అతిక్రమం గురించి కానీ మన పాపం గురించి కానీ ఆయన ఎప్పుడు కూడా చింతించాడే కానీ మన మీద ఆయన ద్వేషం పెట్టుకోవాలి. మనం ప్రేమించాలి. ఆయన క్రయం చెల్లించి ఆయన కుమారుడు ద్వారా మనం విడిపించాలి. ఆయన ఎప్పుడైతే మన దోషాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మన పాపాన్ని ఆయన మనకి దానికి ప్రతిఫలం తీర్చుకోకుండా మనం ఏం చేశాడు? వాటి నుంచి విడిపించాడు. ఆ పాపం నుంచి మనం విడిపించి వాటిని మనకి ఆయన కృప మనకి ఎంత అధికంగా ఇచ్చాడు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైన ఉన్నదో ఆయన కృప మన పట్ల అందరికన్నా అధికంగా ఉన్నదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాంటి దేవుడి పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి దేవుడి పట్ల మనం ఎంత ఆశ కలిగి ఉండాలి. దేవుడిని పెట్టి మనకి ఆయన పంపించాడు. మనం ఏమన్నా క్రియారూపంగా మనం మంచి పనులు చేసామా? కొన్ని సాటి వ్యక్తులు ఎవరైనా మనం ప్రేమగా చూసుకుంటామా? అలాగే దేవుడి పట్ల మనం నిజంగా నీతి పనులుగాను భక్తి పనులుగాను మనం జీవిస్తున్నామా అని పొందేసుకుంటే ఏ పొందులను కూడా దేవునికి మనం పొందుకు రాము. అయినా సరే ఆయన ప్రేమించాడు. అయినా సరే ఆయన కృప మనకి ఎంతో అధికంగా ఇచ్చాడు. అందులో పెట్టి దేవుడిని మనం ఎప్పుడు కూడా ముందు మొదటి స్థానంలో పెట్టాలి. దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుడి తర్వాత మనం ఉన్నవన్నీ చేసుకోవాలి. దేవునికి ఎప్పుడు కూడా మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడిని కనపరచాలి, సంతోషపరచాలి, దేవుడికి ఇష్టంగా మనం జీవించాలి. ఇది ఆరాధన. ఆయన ఎంత ప్రేమ లేకపోతే మన అతిక్రమం వల్ల ఆయన మనం ద్వేషించలేదు, మనల్ని శపించలేదు. అలాగని మనల్ని నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు నష్టపోతావు, లేకపోతే నువ్వు నిన్ను నా నుంచి దూరంగా నెట్టేస్తాను అని దేవుడు అని చెప్పవు. కాబట్టి మనం దేవుని కృపను పెట్టి ఆయన ఎంతైనా మనం కనపరుస్తూ ఉండాలి. ఆయన సంతోష పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆయన కనపరచకుండా సంతోషపెట్టకుండా మనం మన ఇష్టాంతాలుగా మన సమయం ఉన్నప్పుడు, మనకు టైం ఉన్నప్పుడు, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మేము దేవుడు కనపడుతుంది. అయినా సరే ఆయన జాలి పడుతున్నాడే కానీ మన పట్ల ఆయన ద్వేషం పెంచుకుంటున్నాం. మన పట్ల ఏ కూర్చొన్నా కూడా ఆ దేవుడికి ద్వేషం లేదు. దేవుడు మన పట్ల మనలో ఒక మానవ రీతిగా మనం ఉన్నంత ఇదిగా కోపంగా ద్వేషంగా దేవుడికి ఉండుంటే మనం ఏమైపోయామో మనకే తెలియదు. కానీ దేవుడు అలా లేడు. ఆయన ప్రేమమయుడు, కనికరిగల దేవుడు. ఎంతో ప్రేమ కలిగి కనికరం పడి మనకి ఆయన కృపను అధికంగా ఇచ్చున్నాడు. మన పట్ల తండ్రి పట్ల కుమారుడు పట్ల తండ్రి ఎలా అయితే జాలి పడుతున్నాడో మన పట్ల అంత జాలి కలిగి ఉన్నాడు. 12-13 చదవమా. తూర్పు పన్మట ఎప్పుడైనా కలుగుతాయా? ఆ రెండు ఎప్పుడు కలవు. అలాగే దేవుడు మన పాపాన్ని అంత దూరపరిచాడు. అయినా సరే దేవునికి మనం అతిక్రమంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు జాలి పడుతున్నాడు. ఒక కుమారుడు మన భూసంబంధంగా మనం ఆలోచిస్తే ఒక కుమారుడు తండ్రికి
ఏదో ఒకటి సాధించాలి ఒక ఆసక్తి కలిగి దాన్ని సాధించలేకుండా కోల్పోయినప్పుడల్లా ఆ తండ్రి అరే నా బిడ్డ ఎంతో కష్టపడి వ్యవసాయం చేశాడే అది ఫలించలేదు, పోన్లే మళ్ళీ కొట్టైనా చేస్తుంది అని వ్యవసాయం, నువ్వు బాధపడక అని ఎలాగైతే చాలిపడుతూ ఉంటాడో అలాగే మన పరలోక తండ్రి కూడా మనం దేవుడిని మనం స్వశాశక్తిని మనం దేవుడిని దర్శించలేదు, మన ఇష్టపూర్వక దేవుడిని మనం దర్శించలేదు. అయితే మనం ఏం చేయాలి? ముందుగా ఆయన కుమారుడిని కావాలి, ఆయన కుమారుడితో స్నేహం పెంచుకోవాలి, ఆ కుమారుడితో మనం బంధుత్వం ఏర్పరచుకోవాలి. ఆ కుమారుడు ద్వారా కానీ దేవుడిని మనం కొనుక్కోలేదు. ఎప్పుడైతే ఆయన కుమారుడితో మనం సావాసం కలిగి ఉంటామో అప్పుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా దేవుడి యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనం చూడగలం, దేవుడితో సావాసం కలిగి ఉండగలం. అప్పుడు మనం ఏ విషయాల్లో అయితే మనం తప్పిపోతున్నామో, దేవుడి కోసం ఏది చేద్దామని మనం విఫలమైపోతున్నామో అటువంటి సందర్భంలో దేవుడు మన పట్ల జాలిపడినప్పుడు ఎప్పుడైతే మనం నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు, నేను నీలాగా జీవించాలి, ఆ జీవితం నేను జీవించలేకపోతాను అని మనం ఏడ్చినప్పుడు అప్పుడు ఆ పరలోక తండ్రి జాలిపడి ఆ కుమారుడి ద్వారా ఆయన మనం కనపరిచేలాగా చేస్తాం. కానీ మన సొంత తెలివితేటలతో సొంత జ్ఞానంతో మనం ఏం చేస్తూ ఉంటాం? నాకు చదువు ఉంది, నాకు వివేచన ఉంది, జ్ఞానం ఉంది అన్నట్టుగా మన సొంత తెలివితేటలతో మనం కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం, వాటిలో విఫలమైపోతూ ఉంటాం. దేవుడు జాలిపడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనం దూషించడు, మనం శపించడు, కానీ జాలిపడుతూ ఉంటాడు. బిడ్డ పట్ల తండ్రి ఎలా జాలిపడుతూ ఉంటాడో ఆ బిడ్డ ప్రయత్నం విఫలమైనప్పుడు ఆ తండ్రి ద్వేషించడం బిడ్డనే దూరపరచుకోడు, జాలిపడుతూ ఉంటాడు ఆ తండ్రి. అలాగే పరలోక తండ్రి మనం ఏ సందర్భాల్లో విఫలమవుతామో ఆ సందర్భాల్లో ఆయన మన పట్ల జాలి కలిగి ఉంటాడు, కనికరపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుడి మీద ఎప్పుడు కూడా ఆ ప్రభు చెయ్యి విడిచిపెట్టకూడదు. నా వల్ల కావట్లేదు ప్రభు, నేను నడవలేకపోతున్నాను, నాకు సాయం చేస్తే నీకు కూడా ఉంటాను, నాకు నేను నడవలేదు. ఈ ప్రభుని మనం గోజాడాలి, ఆ ప్రభుని మనం అడగాలి. ఆ ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు అప్పుడు ఆ ప్రభువే మనం నడిపిస్తాడు. మనకు మనంగా దేవుడు చూడాలన్నా, మనకు మనంగా దేవుడితో సంభాషణ కొనసాగించాలన్నా, దేవుడు మాట్లాడినప్పుడు కూడా మనం ఉంచుకోలేదు. ఎందుకంటే మన యొక్క అజ్ఞాన స్థితి, నాకు చదువు ఉందే, నాకు జ్ఞానం ఉందే, నాకు తెలివితేటలు ఉందే, ఎప్పుడైతే నేను అనే స్వభావం ముందు పెడతానో ప్రతిసారి నేను విఫలమైపోతున్నాను. నాకు ఏమీ చేత కాదు ప్రభా, నాకు నువ్వు నేర్పించు, నువ్వు నడిపించు, నువ్వు తప్పనే నాకు వేరే దారి లేదు అని మనం అడిగినప్పుడు ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనం దర్శించుతాడు, ఆయన మనం చూడగలం. తల్లిదండ్రులు మనం విడిచిపెడతారేమో కానీ ఆ పరలోక తండ్రి ఎప్పుడు మనం విడిచిపెట్టాలి. ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో అయినా సరే ఆ పరలోక తండ్రి మనం ఎప్పుడు విడిచిపెట్టాలి. 27వ కీర్తన పేజీ నెంబర్ 445, పేజీ నెంబర్ 445, 27వ కీర్తన 445, 27వ కీర్తన 10వ వచనం. తల్లిదండ్రులు ఇచ్చిన ఆ పరలోకపు తండ్రి మాత్రం మనం సేవ చేస్తున్నాడు. మన పట్ల ఎంత ప్రేమ లేకపోతే, ఎంత కనికరం లేకపోతే, ఆయన మన పట్ల ఎంత ఆయన కృప లేకపోతే మనం ఆయన ఎందుకు సేవ చేయాలి? మనం నీతిమంతులుగా పుట్టామా? పోయి మనం ఏమన్నా మంచి క్రియలు చేస్తున్నామా? మనం ఎవరికైనా సహాయపడుతున్నామా? ఏమీ లేకపోయినా సరే ఆ పరలోకపు తండ్రి తన ప్రేమను బట్టి ఆయన మనం సేవ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనకు విలువనిచ్చాడు. మనం పనికిరాని చెత్త కుప్ప లాంటి వారు అయినప్పటికీ కూడా ఆయన మనం విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఆ విలువ పెట్టి కొన్న వస్తువుని ఏదైనా మనం విడిచిపెట్టుకున్నామా? విడిచిపెట్టుకోవాలి. అలాగే భూసంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళ స్థిరాకు వచ్చే వాళ్ళు వదిలేస్తారేమో కానీ ఆ పరలోక తండ్రి మాత్రం మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక బంగారు వస్తువుని తయారు చేసిన వాడు కొనుక్కున్నవాడు
పెట్టేస్తారు, ఇంకా దాని గురించి ఆలోచించరు. అలాగే మన తల్లిదండ్రులు మనకు ఎంత వయసు వచ్చినప్పుడు వాళ్ళు మనం విడిచిపెడతారు, కానీ ఆ పరలోకపు తండ్రి మాత్రం మనం భూమి మీద బతుకు ఉన్నంత కాలం కూడా ఆయన మనం ఎప్పుడు కాచుకుంటూ కాపాడుకుంటూ మన జీవాలను పోషిస్తూ మనం ముందుకు కొనసాగిస్తున్నారు. ఎందుకు? నిలబెట్టి కొనుక్కున్నారు. ఆయన ఖైదు చెల్లించాడు మన కోసం. ఆ కంసాల వాడు వదిలేసినట్టుగా మన ఉంగరమో లేకపోతే ఒక సైనో ఏదో కొనుక్కున్నప్పుడు దాన్ని ఎక్కడ పడితే పడేసి వదిలేస్తామా? విడిచిపెడతాం. దాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం. ఎందుకు? మూడు డబ్బులు పెట్టి కొన్నాము. అలాగే ఆ పరలోకపు తండ్రి కూడా మనం క్రైమ్ చెల్లించాడు. తన కుమారుడు ద్వారా క్రైమ్ చెల్లించి మనం కొన్నాడు. మనకి విలువ లేని వారికి విలువను పెట్టాడు. అందరూ పెట్టి ఆ దేవుడిని ఆరాధించాలి, అందరూ పెట్టి ఆ దేవుడిని కనపరచాలి. ఆ తండ్రిని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధించగలం? మనం చేసేది ఆరాధన. దేవుడికి మనం ఇచ్చింది క్రైమా? ఆ వెల చెల్లిస్తున్నామా? మనం అన్వేషించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఈ ఉదయాన్న విన్నదాన్ని వచ్చే వారం వరకు నేను ఏం చెల్లిస్తున్నాను? నాలో ఉన్న పగను చెల్లిస్తున్నానా? నాలో ఉన్న ద్వేషాన్ని చెల్లిస్తున్నానా? నాలో ఉన్న కప్పాన్ని చెల్లిస్తున్నానా? నాలో ఉన్న మోహన్ చూపుని చెల్లిస్తున్నాను? అసలు నేను ఏం చెల్లిస్తున్నాను? నా ప్రభుకి, నా ప్రభు కోసం నేను దేని విడిచిపెట్టుకుంటున్నాను? నా ప్రభు కోసం నేను ఏం త్యాగం చేస్తున్నాను? ఎంతసేపు నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇంకా కావాలి, ఇంకా 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 కానీ ఒక్క గడియ ప్రభు కోసం నిలబడగలుగుతున్నామా? అందుకునే అన్నాడు ఆయన శిష్యులతో, ఒక్క గడియ మీరు వెలుగులు ఎక్కడ ఉన్నాయే? మనం కూడా అంటున్నాడు. ఆ ప్రభు కోసం మనం ఎలా జీవిస్తున్నాం? తండ్రి మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేశారు, కానీ ఇంత వయసు వచ్చేప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా పెట్టలేదు మోస్తారా? మీరు కానీ ఆ పరలోకపు తండ్రి మనం మోస్తున్నాం. ఆయన మన పట్ల ఆశ, ప్రేమ గలబెట్టి కొనుక్కున్నాం మనని, ఇంకా మనల్ని ఆయన ఎత్తుకుని పోతున్నాడు. యాకి వరదల్లో రాకుండా అనుకుంది లేదు. అలాగే యాక్సిడెంట్ అయ్యి ఇంకో రకరకాల మారాలు కలిగి ఐశ్వర్యం ప్రాణాలు అనుకుంది లేదు. ఇంకా ఆయన మనం సజీవులుగా ఉంచాడు అంటే ఆయన మనం ఎత్తుకుని పోతున్నాడు. మన తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కానీ ఆ పల్లవి తండ్రి మాత్రం మనల్ని శాంతిస్తారు. కాబట్టి ఆయన అంతేనా కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మీ తండ్రిని అయితే నా ఘనత ఏది, నా అధికారం ఏది? నేను యజమానుని అయితే నా ఘనత ఏది? మలాకి గ్రంథం 40 అధ్యాయం పేజీ నెంబర్ 785. మలాకి గ్రంథం 1 అధ్యాయం 67 వచనం నుండి 6-7 వచనం. చాలు. దేవుడిని మనం ఎలా నిర్లక్ష్యపెడుతున్నాం? దేవుడి సమయాన్ని దేవుడికి ఇస్తున్నామా? మనం దేవుని కోసం దేవుడిని కనపరచడం అంటే దేవుడిని మనం ఎలా కనపరుస్తున్నాము? ఏదో మహనీయులు కొంతమంది ఆత్మహత్య నిర్మూలమైన వాళ్ళు పాటలు పాడిన ఆ పాటలు మనం పాడి మనం కనపడుతున్నామా? పోనీ ఇష్టపడుతున్న దేవుడికి దేవుడు నాకు ఏమైతే చెప్పాడో అది నేను చేస్తాను అని ఇష్టపూర్వకంగా అంగీకారంగా దేవుడి కోసం మనం జీవిస్తున్నామా? మనం ఎవరిని కనపడుతున్నాము? ఈ భూసంబంధమైన నాయకులు కనపడుతున్నాం,
సంపదున్న డబ్బున్న ఒక నాయకుడు, ఒక అధికారి మందిరంలోకి వస్తే ఆ యొక్క అధికారిని పూలపాలతోనూ చావాలతోనూ సన్మానించి దేవుడిని నిర్లక్ష్యపడుతున్నాము. ఒక డబ్బున్న అధికారికి ఇచ్చిన ఘనత ఆ పరలోక తండ్రి మనం ఇవ్వలేకపోతాం. ఎందుకు ఆ వ్యక్తిని మనం కనపరుస్తున్నామో రేపు పొద్దున్న ఏదైనా అవసరం అయితే మనకు ఆదుకుంటాడు. అంటే మనం ఎవరినైనా మన తండ్రిని మనం ఏం చేస్తున్నాం? అవమానపరుస్తున్నాం, గణపరచట్లేదు అక్కడ. అంటే దేవుడు నాకున్నాడు, నాకు అవసరంతో నా దేవుడు తీరుతాడు అనే నిర్లక్ష్యం మనలో ఉండి ఒక సాటి వ్యక్తిని మనం కనపరుస్తున్నాం. ఒక నాయకుడికి ఉన్న విలువ దేవుడికి లేదు. అయితే ఒక నాయకుడు ఎవరన్నా వస్తున్నారంటే మనం వాడు అన్న తయారు కన్నా ముందు గంట ముందే మనం కూర్చుంటాం. కానీ దేవుడు మనకన్నా ముందు వచ్చి మందులో కూర్చుంటాడని మనం ఎవరైనా గ్రహిస్తున్నామా? మనం ఆ గంట దేవుడికి ఇస్తున్నామా? అన్నీ సగపెట్టుకోవాలి, అన్నీ సర్దుకోవాలి, అన్నీ చేసుకోవాలి. సమయం ఉంటే మొత్తం, సమయం లేకపోతే మానేది. ఇది ఆ పరలోక తండ్రికి మనం ఇచ్చే ఘనత. తండ్రి అని చెప్పుకున్న మన దేవుడికి మనం ఇచ్చే విలువ. అధికారం కోసం ఒక అధికారాన్ని మనం ప్రేమిస్తున్నాము, కానీ అసలు అధికారం మనం ఆ యాల యూదులు అధికారం కోసం పోకున్నాడు. ఆ భారవంత ప్రజలమే మోపి ఆ అధికారాన్ని దేవుడు పొందవలసిన అధికారాన్ని వాడు పొంది ఆ అధికారం కోసం పోకున్నాడు. వాళ్ళ క్రైస్తవ జీవితంలో సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరన్నా నాయకులు వస్తే చాలు గబగబాలు సన్మానం చేసి ఆర్భాటాలు చేసి వాళ్ళ కోసం స్పెషల్ భోజనం అన్నారు, సపరేట్. కానీ దేవుడు ఏమంటాడు? నేను నీతో ఉంటా, నీతో కూర్చుంటా, నీ భయాన్ని ఉన్నా, నీతో ఉన్నా, నీకన్నా ముందు వచ్చిన మందులో కూర్చున్నా. ఆలోచన ఆ తప్పున రోజు రోజుకి మనం దిగదారిపోతుంది. కానీ అరే నా ప్రభు నాకన్నా ముందు వచ్చాడే, నా ప్రభు ఏం చెప్తాడో నేను వినాలి, నా ప్రభు కోసం నేను ముందుగా వెళ్ళాలి, చిత్తపడాలి. చిత్తపాటు నేను అనుకున్నాను ఎంత చేయగలుగుతారు? చిత్తపాటు లేదు అర్పణ మన అంతరించిన తన ఉపకారం. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుడిని గైకున్నట్టు మనం ముందుగా చిత్తపడాలి. ఒక అధికారి ఏమన్నాడు? ఈదుల కాలంలో రోమ సైనికుడు అధిపతి శాఖాధిపతి ఏమన్నాడు? నాకు అధికారం ఉంది, ఒకడు నేను పొమ్మన్నా, ఒకడు నేను రమ్మన్నా వచ్చేవాడు, నాకు అధికారం ఉంది. అధికారం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? మనం అధికారం కింద ఉండాలి. అంటే అధికారం కింద ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడిని కనపరచాలి. ఆ తండ్రిని మనం అధికారం ఇవ్వాలి. అప్పుడు మనకి ఏ అధికారం ఇవ్వాలో దేవుడు నిర్ణయిస్తాడు. లోక సువార్త 7 పెట్టుకోండి, అది వద్దాం అక్కడికి. లోక సువార్త 7వ అధ్యాయం పేజీ నెంబర్ 57. లోక సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు ఆ మాట చెప్పండి చెప్పాడు ఆ శతాధిపతి? ఎందుకంటే శతాధిపతి ఎక్కడున్నాడు? అధికారం కింద ఉన్నాడు. అలాగే మనం కూడా దేవునికి అధికారం ఇచ్చి ఆ అధికారం కింద మనం ఉంటే దేవుడు నిర్ణయిస్తాడు మనం ఏం చేయాలని. అలాంటి అధికారాన్ని మనం దేవుడికి ఇవ్వకుండా నేను అనే ఒక ఘనత కోసం నా ఇష్టానుసారమైన నా సంపూర్ణతో నేను దేవుడిని అవమానపరిచి నా ఇష్టం వచ్చినప్పుడు నేను దేవుడిని పొందుతున్నాను. నా ఇష్టం వచ్చినప్పుడు నేను దేవుడిని కనబడుతున్నాను. నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను మందిరాన్ని పడుతున్నాను.
నాకు ఖాళీ ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ ఎప్పుడైతే మన పిల్లలు మన స్వాధీనంలో లేరు అంటే దేవుణ్ణి మనం సన్మానించాలి. పిల్లలు మన బిడ్డలు మన మాట వినాలి అంటే, మన అధికారంలో ఉండాలి అంటే దేవుడిని మనం సన్మానించాలి. నా భార్య నా అధికారంలో ఉండాలి అంటే నేను నా యేసుక్రీస్తు ప్రభుకి నేను భార్యని కాబట్టి ఆయనకి నేను లోబడి ఉంటాను. నేను లోబడకుండా నా భార్యను నాకు లోబడి అనే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రభుకి నేను లోబడుతున్నానా? నా ప్రభుకి నేను లోబడినప్పుడు నాకు అధికారం లేదు. నేను అధికారం కింద నేను ఉండుంటే నాకు అధికారం దేవుడు ఇస్తాడు. రేపేమంటున్నాడు, నేను నీకు భర్తనై ఉన్నాను కదా, నువ్వు నాకు లోబడుతున్నావా? నువ్వు నాకు లోబడినప్పుడు నీ భార్యను నువ్వు లోబడతావు, నువ్వు ఎలా శాసిస్తావు? కాబట్టి మనం అధికారం కోసం చూసేటప్పుడు మన పై అధికారి ఎవరు? క్రైస్తవుడికి పై అధికారి ఎవరు? ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి మనం అధికారం ఇస్తున్నామా? ఆయన పక్క మనం అధికారం కలిగి ఉన్నామా? ఆయన దాసులుగా ఉన్నామని, ఆయన బిడ్డలుగా ఉన్నామని చెప్పుకున్నామే కానీ ఆయన మనం కనపరిచే విషయంలో కానీ, ఆయన మాట గైకుని ఆయన జీవించే జీవితంలో కానీ మనం ఆయనకి ఆసక్తి కలిగి ఉన్నామా? మనం ఎలా జీవిస్తున్నాం? మనమే నిర్ణయించుకోవాలి. ఆ సమయాన్ని మనం ఎలా దొరికిస్తున్నామో, దేవుడి సమయం దేవుడికి ఇవ్వకుండా మన సొంత పనులు చేసుకుంటూ, మన సొంత కాలక్షేపం చేసుకుంటూ, మన సొంత అవసరాలు తీర్చుకుంటూ మన సమయం ఉన్నప్పుడు దేవుడు మనం కాపాడు. ఒకసారి మలాకి గ్రంథంలో వెళ్ళి, మలాకి గ్రంథం 8వ వచనం చదవండి. మలాకి అధ్యాయం 8వ వచనం. దేవుడికి మనం ఏమిస్తున్నాం? మన దగ్గర మిగిలిపోయి, మనకి ఎక్కువైపోయి, మనకు మిగిలిన సమయాన్ని తెచ్చి మనం దేవుడికి వాళ్ళ చాలామంది క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నామని చెప్తున్న వాళ్ళు చాలామంది వాళ్ళ యవ్వన పాయం అంతా కూడా వాళ్ళ పనులు వాళ్ళు సరిపెట్టుకుంటూ, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ సమయంలో దేవుడిని కాలక్షేపం గడపడానికి వాళ్ళు దేవుడి సేవ చేస్తూ వాళ్ళ పోషణ కోసం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీవు ఎవరి ప్రాయంలో నా కాడి కిందకి రా. మన ఊళ్ళో ఒక బుజ్జిగారు లేకపోతే ఎవరో ఒక పెద్ద అధికారి కనిపించినప్పుడు మనం ఏం చేద్దాం? ఒక టీ పెట్టేద్దామని, ఒక డ్రింక్ ఇద్దామని అనుకుంటాం అనుకోండి. ఆ డ్రింక్ తాగేసిన తర్వాత మిగిలిపోయిన కొంచెం ఇస్తాం అధికారికి, ఆయనకి ఇవ్వగలమా? కనీసం మన దుమ్మాలో వచ్చి ముచ్చడుకున్నాడు కూడా అది వేయమా? కానీ దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఎంతకాలం మన ఆత్మీయ బుద్ధితనంతో ఉంటాం, ఎంతకాలం మన ఆత్మీయ ఔషధంతో రోగంతో ఆత్మీయ రోగంతో ఉంది మన దేవుడికి అర్పణ ఎంతకాలం? ఈరోజు దేవుడు మనం అడుగుతున్నాడు, మనం ఎంతకాలం జీవిద్దాం? ఒక అధికారికి ఉన్న గౌరవం మనల్ని సృష్టించి, పోషించి, మనల్ని కాపాడుతూ, మనం నడిపించే దేవుడికి ఆ అధికారాన్ని మనం ఇవ్వలేకపోతాం. ఇంకా నేను దేవుడు అనుకున్నాను చెప్పుకుంటే వల్ల ప్రయోజనం ఏంటి? దేవుడికి అవమానం తప్ప దేవుడికి కలిగించేది ఏమీ లేదు మన వల్ల. కాబట్టి మనం దేన్ని సరి చేసుకోవాలో, మన జీవితానికి ఎలా జీవించాలో, దేవుడికి ఏదైతే అర్పణో మనం మెరుగు కలిగి ఆలోచన చేసి దేవుడి కోసం జీవించాలి. 11వ వచనం చదవండి. తూర్పు నుంచి 13
పడవడం వరకు ఆయన నామమును కనపరచడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడికి తూర్పు నుంచి పడవడం వరకు నువ్వు వెళ్ళి కుంటాటిలో లేకపోతే రోగంలో ఉన్నాటిలో నీ ఇష్టం వచ్చి నీ బాగా పెద్దవై చూసొచ్చి బల్లుగా అర్పించవసరం. శ్రేష్టమైన గొరికలైన చాలా అలాగే వాళ్ళ మెగా సంఘాలు ఆయనకి అవసరం, జనాభా ఆయనకి అవసరం. ఉన్న 5, 3, 4, 10 మంది అయినా సరే శ్రేష్టంగా దేవుడికి అర్పించి అర్పణ వారు కావాలి. దేవుడికి వాళ్ళ తూర్పు నుంచి పడవడం వరకు ఆయన సంచారం చేస్తున్నాడు. అటువంటి వారు ఎక్కడైనా చూపుతారేమో పొదువైపోయారు. దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని అర్పణగా జీవించేవారు పొదువైపోయారు. ఈ దగ్గర నుంచి ఆ దగ్గర ఆయన ఎందుకు తిరుగుతున్నాడు? నిజమైన అర్పణ దొరుకుతుంది, ఇస్తారు ఆయన చెప్తున్నాడు. అలాగని ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద బలు అని కోరుకోవాలా. ఆయన ఏం కోరుకున్నాడు? శ్రేష్టమైనది కోరుకున్నాడు. సంఘంలో ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, శ్రేష్టమైనది కావాలి. అలాగే నువ్వు ఎంత పని చేసామన్నది కాదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టామన్నది కాదు, ఎంత బలి అర్పించామన్నది కాదు. దేవునికి కావాల్సింది అది శ్రేష్టమైనది. అంటే నువ్వు ఇష్టపూర్వకంగా అంగీకారంగా నా ప్రభుకి నేను చేయాలి అని తప్పన కలిగి నువ్వు చేయాలి. ఎవరికో భయపడో లేదా ఆలేమనుకుంటారో ఏడనుకుంటారో చేసేది కాదు దేవుడు కోరుకునేది. అది శ్రేష్టమైన అర్థం కావాలి. అలాంటి అర్థం కోసం దేవుడు చూస్తున్నాడు. ఉన్న సమయంలో తీసుకుంటారు.